రాణి మాలినీదేవి ఎస్టేట్ ప్లాన్ మన చేతికి వచ్చింది. ఇక దోపిడీకి మనం పథకం సిద్ధం చేయాలి. అలాగే దాదా, ఈ దోపిడీలు దొంగతనాలు మనకేమి కొత్త కాదు. ఇది చాలా జాగ్రత్తగా చేయవలసిన దోపిడీ రాకేష్. ఏమాత్రం తొందరపడినా మన ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే అక్కడ రాణి మాలినీదేవి ఎస్టేట్ కాపలా కాసే మనుషులు మనకంటే పరమ కిరాతకులు. వాళ్ళు ప్రమాదాలకే ప్రమాదం లాంటి వాడు ఈ రాకేష్. నాకు ప్రమాదం గురించి కొత్తగా చెబుతున్నావా దాదా? కానీ ఆ ఎస్టేట్ లో కాపలా కాసే మనుషుల రక్తంలో మంచి నీళ్లు తాగినంత తేలిగ్గా తాగేస్తారు. అందుకని మనం కొద్ది జాగ్రత్తగా ఉండాలి. కిరాతుకునికే ఉనికి పుట్టించే ఈ రాకేష్ అలాంటి పచ్చాగాళ్ళు మందేమీ చేయలేదు కదా. ఎందుకైనా మంచిది, నీకు తోడుగా మన దేవాన్ని కూడా తీసుకెళ్ళి. అంటే నా సమర్థత మీద సందేహం వచ్చిందన్నమాట. అదేం లేదు రాకేష్, నీకు తోడుగా ఉంటానని అలా అన్నాను అంతే తప్ప నీ సమర్థత గురించి నాకు తెలియదా? చూడు దాదా, ఎంతటి కష్టమైన పనిని సరే ఈ రాకేష్ ఒంటి చేత్తో సాధించగలడు. నాకు ఎవ్వరి తోడు అవసరం లేదు. ఇంతకీ ఎవడి దేవామాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో మన ముఠాలో ముఖ్య సభ్యుడిగా చేర్చుకున్నాం. చూడు రాకేష్, దేవా సామాన్యుడు కాదు, కదులుతున్న కాలసర్పం లాంటి వాడు కావచ్చు. కానీ ఆ కాలసర్పం మన్నే కాదేదని నమ్మకం ఏంటి? డోంట్ వరీ రాకేష్, నాకు కూడా అదే అనుమానం వచ్చేది. అందుకనే దేవా గురించి ఆరా తీశాను. వాడు చెప్పిందంతా నిజమే. వాడు మనకు మిత్రులే కానీ శత్రువు కాదు. నాకు నమ్మకం లేదు. వాడు ఏదో పెద్ద ప్లాన్ వేసి వచ్చాడు. వాడి కళ్ళును చూస్తే శత్రువుల్ని డేగ కళ్ళుతో కాల్చి బూడిచ్చేసే కసి కనిపిస్తుంది. వాడిని నువ్వు నమ్మినా నేను మాత్రం నమ్మను. ఇలా ప్రతి విషయానికి అనుమానిస్తే మనం ఏ పని సాధించలేము రాకేష్. వాడి వల్ల మనకు మేలు జరుగుతుంది కానీ కీడు జరగదు. నాది ఒట్టి అనుమానం కాదని ముందు ముందు నువ్వే తెలుసుకుంటావు. కసి ఎవరి మీద ఉన్నదని తేలే వరకు నా దృష్టిలో వాడు అనుమానితుడే. ఆల్రెడీ దేవా, ఇక వాడి సంగతి వదిలే. దోపిడీ నువ్వు ఒక్కడమే చెయ్యి. ఎందుకైనా మంచిది, నీకు తోడుగా మన వాళ్ళని ఒక 10 మందిని తీసుకువెళ్ళి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో రాకేష్, ఈ ప్రపంచంలో నాకు నీకన్నా ఆత్మీయులు ఎవ్వరూ లేరు. అందుకనే నువ్వు దేవా గురించి మర్చిపోయి నీ పని నువ్వు చూసుకో. ఓకే దాదా, పని పూర్తి చేసుకుని వస్తాను. హలో దుర్గా, కమాన్ మై డియర్ ఫ్రెండ్. ఊరికే రాడు మహాత్ములు, కానీ మహాత్ములు కూడా పని మీదే వస్తారేమో. ఈ కలింగ సీమకు మొగటం లేని మహారాజు ఎమ్మెల్యే పాపారాయుడు గారి తమ్ముడు నీవు. ఈ ఏరియాకి యంగ్ అండ్ డైనమిక్ హీరో. నువ్వు నా దగ్గరికి రావడం అంటే కాగితో కబురు పంపితే నేనే మీ దగ్గరికి వచ్చావాడిగా. మా ప్రతాపం పలుపడి ఈ సిక్కులకే పరిమితం. కానీ నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం నీకు పథకం నాడిస్తున్నావు. కానీ అవసరం మాది కనుక దగ్గరికి వచ్చావు. నీకు ఏ పని కావాలో చెప్పుదేవా, నా ప్రాణాన్ని పరంగా పెట్టైనా ఆ పని చేసి పెడతాను. ఈ ఊర్లో మాకు అడుగడికి అడ్డు తగులుతున్నాడు. వాడిని మట్టు పెట్టడానికి నీ సాయం కావాలి. ఆశ్చర్యంగా ఉందా? వాడు నీకే అడ్డు తగులుతున్నాడంటే ఆ కంట్రీలో ఎవరో చెప్పు. వాడు కంత్రి మాత్రమే కాదు, జగత్ కంత్రి. వాడు ప్రతిభలను మాకు అడ్డు తగులుతున్నాడు, అప్రతిష్ట చేస్తున్నాడు. మిమ్మల్ని ముప్పు తిప్పులు పెడుతున్నాడంటే వాడు సామాన్యుడి కాదు. అవును, అందుకే నీ సాయం కోరి వచ్చాం. ఆల్ రైట్, ఆడి వివరాలు చెప్పు. వాడిని ఎలా పైకి పంపాలో నేను చూసుకుంటా. వాడి పేరు జయసింహ.
వాడు 5 ఏళ్ల క్రితం చిన్న తప్పు చేసి ఊరి నుంచి పోయాడు. అలా పోయిన వాడు మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చాడన్నమాట. అవును, వాడి అన్నరుద్యోగాన్ని మేమే లేపేశాం. ఆపై దానిపై కసి తీర్చుకోవడానికి మమ్మల్ని ఇక్కడ పచ్చం చేయడానికి వచ్చాడు. అలాగే అయితే వీడు కూడా వారన్న రుద్రమనాయుడి దగ్గరికి పోవడానికి తొందరపడుతున్నాడు అన్నమాట. అవును, అందుకే అర్జెంట్ గా వాడికి స్పాట్ పెట్టాలి. కానీ నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకో. డబ్బుదేముంది దుర్గా, మనం కావలసిన వాళ్ళం. నీకు శత్రువు అయితే వాడు నాకు కూడా శత్రువే. వాడిని లేపేసి మనకి శత్రుశేషం అనేది లేకుండా చేస్తాను. థ్యాంక్ యూ వీరు, థ్యాంక్ యూ. నేను వెళ్ళిరానా? రాక నా స్థావరానికి వచ్చా. నా ఆతిథ్యం స్వీకరించకుండా వెళితే ఎలా? జమే